హాయ్ అండి అందరికీ. నా పేరు అనిల్. నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తుంటాను. సో, నేను ఏఐతో ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీశాను. సో, ఒకసారి అయితే ఆ వీడియో చూడండి. సో, ఈ వీడియో మీరు చూసినట్లయితే ఇది నేనైతే ఫ్రీగానే ఏఐతో క్రియేట్ చేశాననమాట. అంటే ఇది క్రియేట్ చేయడానికి నాకు 3 డేస్ అయితే పట్టింది. సో, ఫ్రీగా అయితే నేను ఈ షార్ట్ ఫిల్మ్ అయితే తీశాను. సో, దీనికి నేను యూజ్ చేసింది ఏఐ టూల్ వచ్చేసి ఫ్లో అనమాట. సో, స్టెప్ బై స్టెప్ నేను ఎలా క్రియేట్ చేశాననేది మీతో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ స్టోరీని రాసుకున్నాననమాట. సో, అలానే కావాలంటే మనం చాట్‌జీపీటీని యూజ్ చేసి కూడా మనకు కావాల్సిన 5 మినిట్స్ స్టోరీని అయితే ఎంగేజింగ్ అయితే మనం ఆ స్టోరీని అయితే మనం చాట్‌జీపీటీని గాని, జెమినీ ఏఐని గాని తీసుకొని మన స్టోరీ అయితే తీసుకోవచ్చు. మన స్క్రీన్ ప్లే ఎలా ఉండాలనేది మనం రాసుకోవాలి. సో, దానికి తగ్గట్టుగా మనం జెమినీ ఏఐలో మనకి విజువల్‌గా ఒక ఇమేజెస్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అంటే షార్ట్ బై షార్ట్ అయితే మనం ఇమేజెస్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, నేనైతే ఒక క్యారెక్టర్‌ని అయితే తీసుకున్నాను. సో, ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ అలానే ఫుల్ బాడీ వ్యూ అయితే నేనైతే ఫస్ట్ చాట్‌జీపీటీ నుంచి అయితే తీసుకున్నాను. ఫేస్ డీటెయిల్స్‌ని నేనైతే తీసుకొని మనకి షార్ట్ ఫిల్మ్‌లో ఏ సీన్ అయితే కావాలో ఆ సీన్ తగ్గట్టుగా మనమైతే ఈ చాట్‌జీపీటీలో ఆ ఫోటో తగ్గట్టుగా మనమైతే దానికి ప్రాంప్ట్ అయితే ఇచ్చి మనకి షార్ట్ బై షార్ట్ అయితే ఇమేజ్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, ఇలాగా మనం మన షూట్‌లో ఎన్ని షాట్స్ అయితే పడతాయో అన్ని ఇమేజెస్‌ని అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవాలి. సో, క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి గూగుల్ ఫ్లోలో అయితే వెళ్ళాలి. సో, ఇప్పటి వరకైతే మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నిటిని కూడా తీసుకొని సో, ఒక్కో ఇమేజ్‌ని మనం అందులో అప్‌లోడ్ చేసుకొని సో, ఏ విధంగా అయితే ఆ క్యారెక్టర్‌లో ఉన్న ఆ ఇమేజ్‌లో ఉన్న ఫుటేజ్‌లో ఉన్న క్యారెక్టర్ ఏ విధంగా అయితే ఎమోషనల్ చూపించాలో సో, ఆ ప్రాంప్ట్ అయితే దానికి చెప్పాలనమాట. సో, ఆ ఇమేజ్‌లో సో, ఆ క్యారెక్టర్ ఏం చేయాలి? సో, ఆ ఇమేజ్‌లో ఎలా తను ఏం ఫీల్ అవుతున్నాడు అనేది అయితే మనం ప్రాంప్ట్ రూపంలో అయితే చెప్పాలి. సో, ఫ్లోలో మనం ఒక గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయినట్టయితే మనకి 50 క్రెడిట్స్ అయితే ఇస్తుంది. సో, ఈచ్ 1 వీడియో జనరేట్ చేయడానికి మనకి 15 క్రెడిట్స్ అయితే తీసుకుంటుంది. సో, ఇలా మనకి 50 క్రెడిట్స్ నుంచి మనమైతే 3 వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇలా 3 వీడియోస్‌తో మనం షార్ట్ ఫిల్మ్ మొత్తం అయితే కంప్లీట్ చేయలేం కదా! సో, అందుకని నేనైతే ఒక 5 జీమెయిల్ అకౌంట్స్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సో, 5 జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే మనకి 250 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో, పర్ డే మనకి
15 వీడియోస్ జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డే మళ్ళీ మనకి 5 గూగుల్ అకౌంట్స్ నుంచి 50 లాగా 250 క్రెడిట్స్ అయితే మళ్ళీ వస్తాయి. సో మళ్ళీ 15 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మనం మనీ అయితే ఇన్వెస్ట్ చేయకుండా క్రెడిట్స్ యూజ్ చేసుకొని మన షార్ట్ ఫిల్మ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను వీడియోస్ అన్నీ జనరేట్ చేసుకొని క్యాప్‌కట్‌లోనైతే ఎడిటింగ్ అయితే చేయడం జరిగింది. సో క్యాప్‌కట్‌లో వచ్చేసి నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెడుతూ అలానే వీడియో టు వీడియో నేను షార్ట్ బై షార్ట్ కట్ చేసుకుంటూ వీడియో అయితే నేను కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఏఐతో వీడియో చేయడం వల్ల సో సింపుల్‌గా అయితే ఒక స్టోరీ అయితే వచ్చింది. కానీ నాకు రియల్‌గా షూట్ చేసిన ఫీల్ అయితే రాలేదు. సో నేను షూట్‌కెళ్ళి అన్నీ షూట్ చేసి వీడియోస్ అన్నీ కూడా యాక్టర్స్‌తో యాక్టింగ్ చేయించి వాళ్ళ ఎమోషన్‌ని క్యాప్చర్ చేసి వీడియోస్ అన్నిటిని కూడా నేను ఎడిటింగ్ చేసి వాటికి డబ్బింగ్ చెప్పి సో ఇదంతా కూడా చేయడం వల్ల ఎంతో అంటే చేయడానికి ఎంతో ఆనందంగా ఉంటదనమాట. సో ఇదంతా ఏఐ అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో నాకంత ఫీల్ అయితే రాలేదు. సో నేను ఏఐతో క్రియేట్ చేసినంత మాత్రాన వీడియో అయితే వచ్చింది కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో మనం చేసే పని ఏందంటే అన్నీ కూడా మనకి నచ్చే విధంగా ఉండాలి. సో మనకు నచ్చినట్లే మన వీడియో అయితే చేసుకోవాలి. సో ఈ ఏఐ వీడియోలో చూసినట్లయితే దాంట్లో అంత ఎమోషన్ అయితే కనపడలేదు. ఏదో కొంచెం అంత రియలిస్టిక్‌గా అనిపించలేదు. కానీ మన యూట్యూబ్‌లో వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ కావాలి. సో పనవ్వాలి. సో షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా మనం షూట్ చేసుకోవాలనుకుంటే బెటరే. సో మనకి బడ్జెట్ అవ్వదు. సో యాక్టర్‌తో షూట్ చేయాల్సిన అవసరం లేదు. సో లొకేషన్ సెలెక్ట్ చేసుకొని, ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అంతా కూడా లో బడ్జెట్‌లో అయితే మనకైతే వీడియో అయితే వస్తుంది. కానీ బ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మనం వీడియో ఏఐతో చేసినంత మాత్రాన. సో ఏదైనా మనం షూట్‌కెళ్ళి చేస్తేనే ఆ ఫీల్ బావుంటది. సో థాంక్ యూ.